హలో ఎవ్రీవన్. డెలివరీ తర్వాత ఏజ్ రిలేటెడ్ వెజనల్ లాక్సిటీతో బాధపడుతున్నారా? హలో, ఐఎమ్ డాక్టర్ సుదేష్ణ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, వైజాగ్. చాలామంది ఫీమేల్స్ డెలివరీ తర్వాత వెజనల్ లాక్సిటీతో బాధపడుతుంటారు. ఒకటైనా రెండైనా ఎంతో కొంత వెజనల్ లాక్సిటీ చేస్తుంది డెలివరీస్ తర్వాత. సో ఇంకా ఏజ్ రిలేటెడ్ ప్రీమెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఏజ్ ఉమెన్ వాళ్ళకి హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల వెజనల్ లాక్సిటీ అనేది వస్తుంటుంది. సో ఈ వెజనల్ లాక్సిటీతో పాటు చాలా మంది ఇన్కాంటినెన్స్ కూడా కలిపి ఉంటుంది సిమ్టమ్స్ తో. సో బేసికల్ గా ఇన్కాంటినెన్స్ లో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఎక్కువగా చూస్తుంటాము. సో మనకి ఈ రెండింటిని కంబైన్ గా ట్రీట్ చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ జెట్ ప్లాస్మా థెరపీ. సో జెట్ ప్లాస్మా థెరపీలో వీ హ్యావ్ దిస్ మెషిన్. దీంతో మెషిన్ తో పాటు మనకి ప్రోబ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో మెషిన్ లో మనం ఇంటెన్సిటీ సెట్ చేసుకొని ఏరియా బేస్డ్ ప్రోబ్స్ అనేవి ఉంటాయి. ఏ ఏరియాకి సైజ్ బేస్డ్ ప్రోబ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ వెజనల్ ప్రోబ్స్ మనకి. అండ్ దిస్ ఈజ్ లేబియల్ స్కిన్ ప్రోబ్స్. ఇవన్నీ ఎక్టో సర్విక్స్ అండ్ ఎండో సర్విక్స్ కి ఎవరికైతే ప్రొలాంగ్డ్ సర్వైకల్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకి చేయడానికి మనకి సర్వైకల్ ప్రోబ్స్ కూడా దీంతో పాటు అవైలబుల్ గా ఉంటాయి. సో బేసికల్ గా జెట్ ప్లాస్మా అనేది మెకానిజం ఎలా అంటే, సో ఒక చిన్న ప్లాస్మా ఎనర్జీ వేవ్స్ ద్వారా మనకి కొల్లాజన్ సింథసిస్ అనేది చేస్తుంది. ఇట్ ఈస్ ఎ జెల్ బేస్డ్ ప్రాసెస్. మనకి ఎటువంటి నీడిల్స్, ప్రిక్స్, ఎటువంటి డ్రగ్స్ యూస్ చేయకుండా చేసే ప్రాసెస్. కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రాసెస్. సో మనకి ఎవరెవరు యూస్ చేసుకోవచ్చు అంటే, ఎవరైతే చాలా రోజుల నుంచి వెజినల్ లాక్సిటీతో బాధపడుతుంటారో అండ్ ఇన్కాంటినెన్స్, మోర్ ఆఫ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తో ఉంటుంటారో వాళ్ళకి ఈ జెట్ ప్లాస్మా థెరపీ చాలా యూస్ఫుల్. ఇంకా అదర్ ఎక్కువగా ఒబేస్ ఉన్న వాళ్ళకి, లూజ్ లేబియల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనము ఈ రెజ్యువనేషన్ థెరపీస్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ కంప్లీట్ వెజినల్ రీజువనేషన్ వల్ల ఏంటంటే మనకి టోన్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి టెస్లా చైర్ తో కలిపి ఇది మనం చేసుకుంటే పెల్విక్ టోన్ అండ్ స్ట్రెంగ్త్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.